మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 year అవుతుంది. మరి 1.5 yearలో కాంగ్రెస్ని తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్వాగతించారు? అసలు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి? వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ నగేష్ గారు, ఎట్ ద సేమ్ టైం ప్రముఖ అడ్వకేట్ నరేష్ శంకర్ గారు అండ్ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ముగ్గురికి నమస్కారం. సార్, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రస్తుతానికి తెలంగాణలో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని 1.5 yearలో ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు అంటే మీరు ఏం చెప్తారు? అసలు అధికారంలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ మైక్ ఇవ్వద్దు, లాస్ట్కి ఇవ్వాలి, అది రెస్పాన్సిబిలిటీ. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరించారు, యాక్సెప్టెన్స్ చేశారు కాబట్టి అంటే నేను మీకే ఎందుకు ఇచ్చానంటే మీరు ఏం చేశారో చెప్తే అది నిజంగా చేశారా లేదా అనేది వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాను. డెఫినెట్లీ. అంటే ఫ్యాక్ట్ కరెక్షన్ చెక్ చేద్దాం అంటారు. 1.5 yearలో లాస్ట్ 10 yearsలో దగాబడ్డాను తెలంగాణకి న్యాయం చేసే దిశగా పాలసీస్ వచ్చాయి. లాస్ట్ 35 years నుంచి ఉద్యమం నడుస్తుంది ఎస్సీ క్లాసిఫికేషన్ అని. ఏ పార్టీ చిత్తశుద్ధిగా చేయలేదు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కొత్త క్యాబినెట్, రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో ఆ డిసిషన్ తీసుకుంది, ఎస్సీ క్లాసిఫికేషన్ చేసింది. లాస్ట్ 100 years నుంచి రైట్ బీసీ బహుజన సమాజంలో నాయకత్వ లోపాలు ఉన్నాయి, బహుజన సమాజమే నాయకత్వానికి సరిపోదు అన్న కోణంలో ఉన్నత వర్గాలు అధికారంలో ఉండి పరిపాలన అందించారు. లాస్ట్ 75 years ఆఫ్ ఫ్రీ ఇండిపెండెంట్, అది నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు. కానీ ఇప్పుడు దశ మారింది. దానికి పునాదులు వేసిందే బహుజన జనగణన అనే కులగణనలతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో పెట్టి వాలంటరీగా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ సెంట్రల్లో ఉన్న బీజేపీకి ఛాలెంజ్ చేసింది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, డ్వాక్రా సింగిల్ మహిళల కోసం, వాళ్ళ జీవన ఉపాధుల కోసం 1 కోటి మహిళలకు కోటీశ్వరులను చేసే దిశగా 1 కోటి రూపాయలు 0 వడ్డీతో స్టార్ట్ చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా అన్న పేరుతో 2 term షెడ్యూల్, లోన్ వేవర్షిప్, లక్షల కోట్లు లోన్ వేవర్షిప్ చేశాను. దేశంలో ఎక్కడ లేవు. రిమార్కబుల్ పని ఇవి. మ్యూసీ రిజర్వేషన్ కావచ్చు, హైడ్రా కావచ్చు. రాబోయే తరానికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కంఫర్ట్ పెంచడానికి హైదరాబాద్ది తెలంగాణ కల్చర్ అండ్ ఐడెంటిటీ క్రియేట్ అవ్వాలి. ఆ స్పేస్ అవి ఉండాలి మనకు వరల్డ్ జియోగ్రఫీలో, ఐదర్ పొలిటికల్లీ సోషల్లీ ఆ సిగ్నిఫికెన్స్ ఉండాలన్న కోణంలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అలాంటి నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రైతులకు వచ్చేసరికి ఒక్కొక్కరు చూద్దాం మనం. యువత కోసం, రైతుల కోసం ఈ గవర్నమెంట్ మహిళల కోసం, వృద్ధుల కోసం ఏం తీస్తుంది? వృద్ధుల కోసం యథావిధిగా పెన్షన్ కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీవన ఉపాధి కోసం ఫస్ట్కి శాలరీలు పడిపోతున్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు శాలరీలు పడ్డాయో ఆగం జీవితాలు. కానీ ఇప్పుడు వితిన్ ఫస్ట్ వీక్, 1st to 2nd, 3rd, 4th, 5th మధ్యలోనే శాలరీలు పడిపోతున్నాయి, వేతనాలు పడిపోతున్నాయి. ఇది ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి. యూత్కి 56,000, మేము 2 lakhs పబ్లిక్ సెక్టర్, ఓన్లీ పబ్లిక్ సెక్టర్లో టార్గెట్ అనుకున్నాం. 5 years లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఎల్బీ నగర్ వేదికగా 56,000 ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. ఇంకా ఇప్పుడు మహిళల కోసం ఇందాక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో 1 కోటి మహిళలకి కోటీశ్వరులను చేసే దిశగా పనిచేస్తుంది. 1 కోటి రూపాయలు 0 వడ్డీకే ఇస్తున్నాము. మహిళా సశక్తీకరణని క్యాంటీన్లు కడుతున్నాము. ఇండిపెండెంట్గా వాళ్ళు ఇండిపెండెంట్గా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఫ్రీ బస్సింగ్ ఇస్తున్నాం వాళ్ళకు. ఎందుకంటే సైకలాజికల్గా ఫీమేల్ని స్ట్రాంగ్, ప్రుడెంట్ హోమ్ మేకర్ లాగా తయారు చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎక్కడుంది? ఇప్పుడు పిల్లల కోసం ఇలా చెప్పుకుంటూ పోతే యథావిధిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గుడ్. బట్ లెట్ మీ నరేష్ గారు మీరు చెప్పండి. అరవింద్ గారు, డెఫినెట్గా నేను మీ దగ్గరికి వస్తాను, బట్ వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీ దగ్గరికి వస్తాను నేను. నరేష్ గారు మీరు చెప్పండి, మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రజలకి ఉండాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిగతా వాళ్ళు చెప్పిన వాటికంటే కూడా ఒక అడ్వకేట్గా మీరు చెప్తే చాలా ఎక్కువగా నాటుకుంటాయేమో. ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, తెలంగాణ ప్రజల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో అంటే సరే ఏదో చెప్పారు, దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు
9 సంవత్సరాలు అంటే ఒక ప్రభుత్వం యొక్క పాలనని మనం మార్కులు వేయాలి, దానికి ఒక జడ్జిగా మనం ఇక్కడ కూర్చున్నాము. ముగ్గురు వేరియస్ ఫీల్డ్స్ నుంచి ముగ్గురు వ్యక్తుల్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఎవరు ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే కనుక ముందుగా సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది అనేది ఈరోజు చర్చా కార్యక్రమం. అవును. 9 సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని పాలనని తీసుకుని వచ్చి ఈ 1.5 year పాలనతో కంపేర్ చేస్తే అది ముమ్మాటికి కూడా సముచితం కాదు. ఫస్ట్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. రెండోది ఏంటి అని అంటే కనుక 7 లక్షల కోట్ల అప్పు, నెలకి 6,500 కోట్ల ఈఎంఐతో పరిపాలన మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. రెండో పాయింట్. మూడోది ఏంటి అని అంటే కనుక ఎటువంటి మంత్రిత్వ బాధ్యతలు చేయని ఒక జడ్పీటీసీ స్థాయిలో తన ప్రస్థానం మొదలుపెట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి, డైరెక్ట్ సీఎం ఎదిగిన వ్యక్తి, అంటే ఎటువంటి పాలన అనుభవం లేని వ్యక్తి ఈ సంవత్సరాల కాలం ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపించాడు అనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం. సో వీటిలన్నింటినీ బేరీజ్ వేసుకుని ప్రధానంగా పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో సక్సెస్ఫుల్గా అంటే కనుక బస్సు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరిగింది. దానికి యావత్ రాష్ట్రం మొత్తం నుంచి కూడా దానికి ప్రశంసలు అనేది పొందడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు చెప్పిన యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకి సాధ్యపడినంత వరకు ఇటు అప్పుని అదేవిధంగా రాబడిని వీటిలన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేసే దిశగా ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక మనకు తెలిసిన విషయమే, జాతీయ పార్టీల నుంచి ఒక రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే కనుక ప్రధానమైన ఆటంకం ఏముంటుంది అంటే కనుక ప్రతి చిన్నదానికి ఢిల్లీకి పరిగెట్టాలి. మనకంటూ లైక్ మన ప్రాంతీయ పార్టీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని తీసుకుందాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో. ప్రాంతీయ పార్టీ డెసిషన్ తీసుకోవడానికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కరెక్ట్ అనిపించింది డెసిషన్ తీసుకున్నది, రైట్ ఆర్ రాంగ్ దట్ ఈస్ సెకండరీ ఇష్యూ. బట్ డెసిషన్ మేకింగ్ అయితే అయిపోయేది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు అలా కాదు. ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి. అందు గురించే అధికారం చేపట్టి నుంచి ఇప్పుడు వరకు కూడా 60 సార్లకు పైగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి రావడం జరుగుతుంది. అంటే ఏ డెసిషన్ అయినా కూడా మంత్రివర్గ విస్తరణ గురించి కానీ వీటిలో అయినా సరే. సో ఇన్ని రోజులకు చూసుకున్నట్లయితే కనుక అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయి. మనందరికీ నానుడి కాంగ్రెస్ అంటే కనుక ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నోరు బారేస్తూ ఉంటారు బయటకు వచ్చి. సో వీటిలన్నింటిని కట్టడి చేసుకోవాలి, తన యొక్క సీట్ని సెక్యూర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ హార్డ్షిప్స్. అంటే ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా హార్డ్షిప్స్. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం అసలు ఫస్ట్ సీట్ కాపాడుకోవటం వాళ్ళ ప్రధాన ధ్యేయం అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఎవరైతే కనుక నేను చెప్తున్నాను జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి దట్టు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ స్థాయికి వచ్చారు అని అంటే కనుక ఎటువంటి రాజకీయాలు ఉంటాయి అంటే జాతీయ స్థాయి నుంచి కింద గ్రామ స్థాయి వరకు. ఎస్పెషల్లీ నార్మల్గా రాజకీయం అంటేనే ఎన్నో కుళ్ళు, కుతంత్రాలు, లాగడాలు ఇవన్నీ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో అటువంటి వాటిలన్నింటినీ తట్టుకుంటూ, ఎందుకంటే కనుక మొన్నటి వరకు కూడా ఇది నిలబడే ప్రభుత్వం కాదు, కూలిపోయే ప్రభుత్వం, కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యే రావడం జరుగుతుంది అని చెప్పి అంటే ప్రజల్లో ఒక ఏదో తెలియని అసంతృప్తిని నెలకొల్పి ప్రభుత్వం మీద, అదేవిధంగా పక్క పార్టీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు రావాలి అంటే కనుక వాళ్ళు అడ్డుకట్ట వేయడానికి కానీ వివిధ మార్గాలు ఏదైనా కావచ్చు. లేదంటే కనుక ఉన్న వ్యక్తి మీద అసంతృప్తి, జలస్, ఏదైనా కానీ వాట్స్ ఎవర్ వాటికి. సో ముమ్మాటికి కూడా సీటు కాపాడుకోవడం అనేది ప్రధానమైన లక్ష్యం, మొదటి కర్తవ్యం అది. ఎస్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, డెఫినెట్ మీ దగ్గరికి వస్తాను. అరవింద్ గారు మీరు చెప్పండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. ఒక జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజల యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి చేరవేసేది ఒక జర్నలిస్ట్ మాత్రమే. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడటువంటి తెలంగాణ ప్రజలకి మధ్య ఆ సంబంధం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు అసలు? దీన్ని చెప్పే ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అంటే ఇంత ఒక మ్యాండేట్ రావడానికి, ఒక బలమైనటువంటి పార్టీ, విస్తృతంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము అని చెప్పుకున్నటువంటి పార్టీ ఈరోజు అధికారానికి దూరం కావడానికి ప్రధానంగా కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం మీద అత్యంత నమ్మకం చూపించినటువంటి అంశాలు. ఒకటి కాళేశ్వరంకి సంబంధించినటువంటి డ్యామేజ్ ఒక పక్కన ఉంటే, రెండో పక్క ఎలక్ట్రిసిటీ
పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ దగ్గర నుంచి రకరకాల అంశాలు ఇంకో పక్క. దీంతోపాటు ధరణిల పేరు చెప్పి అనేక భూ అక్రమాలకి పాల్పడింది గత ప్రభుత్వం అని చెప్పేటట్టు, గత ప్రభుత్వం కూడా కాదు, ఒక కుటుంబం పాల్పడింది అనేటటువంటి అంశం. ఇట్లాంటి నేను 3 అంశాలు చెప్పాను, ఇంకో 30 అంశాలు చెప్పగలను. కానీ ఈ అంశాలలో ప్రజల్లో కూడగట్టుకున్నటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో ఈ గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి అవినీతి ముద్రకి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఇది ముఖ్యంగా గవర్నమెంట్ మార్పుకి కారణం అని చెప్పాలి. అంటే కాళేశ్వరంలో కాళేశ్వరం మేడిగడ్డలో జరిగినటువంటి అంశము, మేడిగడ్డలో జరిగినటువంటి కుంగుబాటు లేదా 2 పియర్స్ 3 పియర్స్ డ్యామేజ్ అవ్వటం, అది గత ప్రభుత్వం మీద అసంతృప్తి పెరగటానికి, ఒక వన్ సైడెడ్ మ్యాండేట్ రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. అదే సందర్భంలో ఇక ఆ కుటుంబం చేసినటువంటి వ్యవహారాలు, మిగతా అంశాలు, కుటుంబ పాలన, ఇవన్నీ ఒక అంశం. అయితే ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళాలి అన్నటువంటి జాతీయ పార్టీ లక్షణాలని మనం నిజమనే ఒప్పుకుంటూనే అంతకుముందు పాలనలో కూడా ఫామ్ హౌస్ కేంద్రంగానే నడిచిందిగా. ఇది వాస్తవం, నేను దాపరికం లేదు, అది ఆ పార్టీ కూడా ఒప్పుకుంది. ఒక పక్కన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేకుండా కేవలం ముఖ్యమంత్రి ఒక మంత్రి మాత్రమే ఉండి, ఆ మంత్రికి కూడా శాఖలు కేటాయింపు జరగకుండా నెలల పాటు పాలన జరిగినటువంటి పాలన భారతదేశంలో ఎక్కడా జరగలేదు అట్లా. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు, ఏ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చేయలేదు. నెలల పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేకుండా కేవలం ఒక మంత్రి, ఆ మంత్రికి కూడా శాఖ లేదు, ఒక మంత్రి ముఖ్యమంత్రి, క్యాబినెట్ సమావేశం అంటే ఒక మంత్రి ముఖ్యమంత్రి కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అసలు 2 మంత్రులతోటి మాత్రమే ప్రభుత్వం పాలన చేయటం ఎక్కడన్నా చూసామా? కనీసం నియంత్రణ పాలనలో కూడా అంటే ఏంటి, ఇప్పటికీ స్టిల్ తెలంగాణలో ఢిల్లీ వేదికగానే పాలన జరుగుతుందంటారా? అంతకుముందు ఫామ్ హౌస్ వేదికగా పాలన జరుగుతుంది అంటున్నాను నేను, అది గుర్తుపట్టట్లేదు. ఓకే డన్, అది గుర్తించట్లే. అంటే ఫామ్ హౌస్ వేదికగా ఇప్పుడు ఢిల్లీ వేదికగా నాకైతే మార్కింగ్. ఒక నిమిషం, మీ వర్షన్ జనాల్లోకి వెళ్తుంది, నగేష్ గారు వింటూనే ఉన్నారు, నరేష్ గారు వింటూనే ఉన్నారు. బీఆర్ఎస్ సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు ఒకసారి మీ దగ్గర తీసుకొస్తే ఒక్క నిమిషం. మాట నేను చెప్పేది ఏంటంటే, అంతకుముందు ఏదైతే తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పుకున్న పార్టీ పాలనలో కూడా ఇంతకంటే భిన్నంగా జరగలేదు అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే ఫైన్. అప్పుడు ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగింది, ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది అనుకుందాం. ఓవరాల్ గా తెలంగాణలో ప్రభుత్వం మారింది కానీ పాలన మారలేదంటారు. అక్కడికి వస్తున్నా. జాతీయ పార్టీని ఈరోజు విమర్శించేటటువంటి అర్హత ఆ రోజు ఆ రకమైనటువంటి పాలన చేసిన బీఆర్ఎస్కు ఉందా అనేది నా ప్రశ్న. ఓకే, హోప్ యూ గాట్ మై పాయింట్. ఎస్. అటువంటి పాలన అంటే ఒక్క మంత్రితోటి ముఖ్యమంత్రి పాలన చేసినటువంటి, నెలల పాటు పాలన చేసినటువంటి రోజులకి ఇవాళ 16 మందో 15 మందో మంత్రులు, వాళ్ళకి బహుశా హైకమాండ్ ఢిల్లీలో ఉండొచ్చు. నాకు అనిపించింది, అరే క్యాబినెట్ మంత్రులకు శాఖలు ఇవ్వాలంటే కూడా ఢిల్లీ నుంచి అప్రూవల్ రావాల్సిన పరిస్థితి నాకైతే నచ్చలేదు. ఓకే, కానీ గత పాలనలో చూస్తే గతంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది అనేదే నా కన్క్లూజన్. ఎస్ నగేష్ గారు, 2 వర్షన్లు మీరు విన్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో ఒక్కసారి 2 వర్షన్ చూసుకున్నట్టయితే, ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి తప్పితే పాలన మాత్రం మారలేదు. ఎక్కడ వేసిన గొంగర అక్కడే కనిపిస్తుంది. ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తుంది అనేది అరవింద్ సార్ మాటలు. చెప్పండి సార్. ఏదైతే మంత్రివర్గం మీద ఉన్నటువంటి అభిప్రాయాలతో పాటు ఇంకో కొంచెం పాలనాపరమైనటువంటి అభిప్రాయాలు కూడా చూడాలి. గత ప్రభుత్వం మీద అసంతృప్తి రావడానికి, ఇంత వన్ సైడెడ్ విక్టరీకి రావడానికి మధ్యలో ఉన్నటువంటి అంశం ఏంటి? ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా అప్పటి పాత అధికార పార్టీ సరైనటువంటి పెర్ఫామ్ చేయకపోవడానికి కారణం ఏంటి? ప్రత్యేకంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీద వీళ్ళు కాంగ్రెస్ ఇంకా చురుకుగా ప్రవర్తించాలి, ఇంకా చురుకుగా యాక్ట్ చేయాలి, ఇంకా చురుకుగా లీగల్ పరమైన యాక్షన్స్ తీసుకోవాలి, ఇంకా చురుకుగా గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు క్లారిటీ ఇవ్వాలి అనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అది ఇక్కడ జరగట్లేదు ఇప్పటి వరకు అనే అసంతృప్తి
బాగా ఉంది అంటానికి నా దగ్గర డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా ఉంది, మేము చేసిన సర్వే కూడా ఉంది. ఎస్, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను సార్. వర్షం మీరు విన్నారు సార్. ఒక్కసారి నరేష్ గారి విషయానికి వస్తే, రాజకీయ అనుభవం లేకపోవటం వల్లే ఈరోజు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు అనేది సార్ వర్షన్. ప్రభుత్వాలు మారినాయి కానీ పాలన మారలేదు, ప్రజలు స్టిల్ అదే అసంతృప్తితో ఉన్నారు అనేది సార్ వర్షన్. సో ఈ రెండింటికి మీ సమాధానం ఏంటి? అసంతృప్తి యాంటీ ఇంక్యుబెన్సీ అనేది కాన్స్టెంట్ ప్రాసెస్ అండి. అది ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటుంది కానీ మనం 100%ని చెప్పలేము. అది అంటే టైమ్లీ అది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. బీఆర్ఎస్కి అది పెరిగింది కాబట్టి మార్పు రావాలన్న కోణంలో కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రో ఉంది. సిటీ అర్బన్ లివింగ్లో ఎక్కడైతే బీఆర్ఎస్ అప్పుడు ఓటింగ్ ఫామ్లో ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంచెం వీక్ ఉండొచ్చు, ఐ అగ్రీ. బట్ ఎట్ ద సేమ్ టైం నేను కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ లీడర్స్, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల లోపలికి తీసుకెళ్లడంలో కొంచెం వీక్ అవుతున్నారు అన్నది నా అబ్జర్వేషన్. ఎందుకంటే మీరు క్యాబినెట్ ఇప్పుడు రీసెంట్గా ఓ డిసిషన్ వచ్చింది, ఎవ్రీ మంత్కి 2 సార్లు క్యాబినెట్ కూర్చోవాలి. అంటే క్యాబినెట్ ఎవ్రీ మంత్ 2 times ఇవాల్యుయేషన్ చేసుకుంటుందంటే బెస్ట్ గవర్నెన్స్ అందియడానికే. డెఫినెట్గా అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది గవర్నెన్స్ అనేది డోర్ స్టెప్కి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క ప్రజల్ని ఇంబైట్ చేసుకోవాలి, మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకురావాలన్న కోణంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు అద్భుతమైన నిర్ణయాలు ఉన్నాయి, ప్రతి ఒక్క సమాజానికి తట్టే దిశగా గవర్నమెంట్ పాలసీస్ తీసుకుంటుంది. ఇటు ఎన్విరాన్మెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంది, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, కంటామినేషన్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ కావచ్చు, దాని దిశకు కూడా ఎనర్జీ పాలసీ తీసుకొచ్చింది, హెల్త్ పాలసీస్ తీసుకొస్తుంది గవర్నమెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 1,48 crore లాస్ట్ డివోర్స్ ట్రిప్లో సీఎం గారు తీసుకొచ్చారు. ఇవన్నీ తెలంగాణ కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు డెఫినెట్గా ప్రజల లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గవర్నెన్స్ డెవలప్మెంట్ అవుతుందా లేదా అన్నది 1.5 yearలో అది పర్సివియన్స్ అండి. చేంజ్ అనేది ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ చేంజ్ అనేది ఇమీడియట్గా ఏర్పడదు, నీకు గ్రాడ్యువల్గా అవుతాయి గవర్నమెంట్స్. అదే బ్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్. ఈరోజు మనం ఈ లెన్సెస్, ఈ కెమెరాస్, ఈ ఎల్ఈడీస్ ఈరోజు పెట్టుకొని ఉన్నాం, వైర్లెస్ మైక్స్ వేసుకొని ఉన్నాం. కానీ బిహైండ్ దిస్ మీరు లాస్ట్ 75 yearsలో కాంగ్రెస్ తీసుకున్న అద్భుతమైన డిసిషన్స్ కావచ్చు, ఈరోజు తీసుకుంటున్న ఈ గవర్నమెంట్ కూడా కొన్ని డిసిషన్ చేంజ్ రిజల్ట్ రావడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ అద్భుతమైన నిర్ణయాలు మాత్రం ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూలీకరణకి ఏమాత్రం తగ్గకుండా మన ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే ప్రైవేట్ ఇస్ నథింగ్ బట్ ఏ బిజినెస్, కమర్షియల్ ఇన్ఫ్లోస్లోనే ఉంది. ఓ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి 3 లక్షలు 4 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. నగేష్ చెప్పే పాయింట్తో అంగీకరిద్దాం, కానీ ఇమ్మీడియట్గా ప్రజల్లో వచ్చేటటువంటి ఫీలింగ్ ఒకటి, గతంలో మీరు ఇప్పుడు గవర్నమెంట్ మారడానికి కారణమైనటువంటి కొన్ని అంశాలు మాట్లాడుకుందాం, వాటి మీద యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకటి. రెండోది 6 గ్యారంటీలతోటి మాత్రమే అధికారంలోకి రాలేదు. గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, కూడగట్టుకున్న వ్యతిరేకత మీ విజయానికి కారణమైంది. దానికి నిదర్శనం ఏంటి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ 6 గ్యారంటీలు ఇవ్వలేదే. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన విజయము, ఆ 8 సీట్లు వచ్చినటువంటి మెజారిటీ. రెండోది, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ డిపాజిట్లు కోల్పోవటం, 3వ ప్లేస్లోకి రావటం, 4వ ప్లేస్లోకి రావటం, హైదరాబాద్ నియోజకవర్గంలో అయితే 5వ ప్లేస్లో ఉంది. ఇవన్నీ ఏంటి ఇండికేషను, గత ప్రభుత్వం మీద కూడుగట్టుకున్నటువంటి వ్యతిరేకత. ఆ వ్యతిరేకతకు వచ్చినటువంటి అంశాలని నిజం చేసి దాన్ని విచారణ జరిపి దానిపైన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటి మీద ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు పనిచేయాలి. అవి పనిచేయాల్సిన స్థాయిలో పనిచేస్తున్నాయా అనేటటువంటి అంశం ఒక పక్కన ఉంటే, రెండో పక్కన ప్రభుత్వం నుంచి కూడా అంత స్ట్రింజెంట్ యాక్షన్ ఉందా అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో కాళేశ్వరం మీద 38 మంది ఇంజనీర్లకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ చెప్పి, ఎన్ఫోర్స్మెంట్ సెల్ చెప్పి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మొన్న షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 38 మంది ఇంజనీర్లు, కారణమైనటువంటి ఇంజనీర్లు. అంటే ఒక ప్రాసెస్ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అయినాక దానికి సంబంధించిన సర్టిఫికేషన్లు ఇవ్వాలి. ఆ ఇంజనీర్లు కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, మన అక్వైంటెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి, వీటన్నిటితోటి బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి.
ఈరోజు బీఆర్ఓ రిలీజ్ అవ్వటాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫాస్ట్గా బీఆర్ఓ రిలీజ్ చేయించారని ఆరోపణ చేస్తున్నటువంటి ఈరోజు ఆరోపణకి ప్రాథమికమైనటువంటి పునాది చెక్ చేయాల్సినటువంటి ఆఫీసర్లు చెక్ చేయలేదు, లేదా చెక్ చేయాల్సిన ఆఫీసర్లు ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు చెప్పాలి. విజిలెన్స్ కమిషన్ సంవత్సరం అయింది రిపోర్ట్ ఇచ్చి. పాత విజిలెన్స్ కమిషనర్, చనిపోయిన విజిలెన్స్ కమిషనర్ ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ ప్రిపేర్ అవుతూ మధ్యలో ఆగింది. ఆ తర్వాత దాన్ని కంప్లీట్ చేసి విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కి యాక్షన్స్ ఇప్పుడు జరుగుతుంటే, అంటే సంవత్సరం తర్వాత జరుగుతుంటే, దీనికి ఈ సంవత్సరం పాటు వాళ్ళు అక్కడ ఫైల్ ట్యాంపర్ చేయలేదు అని మనం అష్యూరెన్స్ ఇవ్వగలం. సార్ మీరు అన్నట్టు యాక్షన్సే జరుగుతున్నాయి, మరి కన్క్లూజన్ ఎప్పుడు ఉంటుంది? కంక్లూజన్ ఎప్పుడు ఉంటుంది అంటే వీటన్నిటికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ వచ్చినాక విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు ఉంది. తర్వాత మన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తయారవుతుంది. వీటన్నిటితో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. ఆల్రెడీ ఇప్పటి దీనికి సంబంధించినటువంటి లోపాల మీద కొన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. వీటన్నిటితోటి ఒక కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేస్తారు. అది జరగటం లేట్ అవుతుంది. మన నరేష్ గారు మీరే వకీల్ సాబ్ చెప్పాలి. వకీల్ సాబ్ చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాల్లో జరిగిన అవినీతి గురించి కానీ అక్రమాల గురించి కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఫార్మర్ జడ్జి తోటి కమిషన్లు ఏర్పాటు చేయడము, సిట్లను ఏర్పాటు చేయడము, ఏం జరిగింది ఏంటి అని చెప్పని ఆ యొక్క అవకతవకల్ని బయట పెట్టడము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే విషయము. కంక్లూషన్ ఏం జరుగుతుంది అనేది చెప్పాలి అంటే కనుక ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఎటువంటి కమిషన్లు ఇచ్చినా కూడా రాజకీయాలు కంక్లూషన్ ఉండదండి. ఓకే, కంక్లూషన్ ఉండదు, జరుగుతూ ఉంటాయి. దెర్ ఈజ్ నో ఎండ్, ఓన్లీ గోయింగ్. సో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఏసీపీకి సంబంధించి ఈ ఫార్మర్ ఈ రేస్లో గురించి కూడా కేటీఆర్ గారి మీద, అదేవిధంగా అంతకుముందు అరవింద్ కుమార్ గారి మీద ఏదైతే కేసు రిజిస్టర్ చేశారో, గతంలోనే ఆయన అరెస్ట్ అవుతారు అవి అని చెప్పి కానీ ఒక 8 నెలల క్రితము అందరూ కూడా మాట్లాడటం జరిగింది, చేయడం జరిగింది. దానికి సంబంధించి కేటీఆర్ గారు ఇనిషియల్గా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఒక మధ్యంతర ఉత్తర్వులు అనేది పొందడం జరిగింది, అరెస్ట్ చేయొద్దు, ఎంక్వైరీ మే గో ఆన్ అని చెప్పని. దాని తర్వాత కూడా హైకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక ఆయన వేసిన కేసును ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయడం జరిగింది. కొట్టివేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఎంక్వైరీ చేసుకోమని చెప్పడంతో పాటు ఎంక్వైరీకి సహకరించాలని కేటీఆర్కి డైరెక్షన్ 100% ఎంక్వైరీకి కోఆపరేట్ చేయాలి అని డే 1 ఆయనకి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ అరెస్ట్ చేయకుండా మీరు ఎంక్వైరీకి కోఆపరేట్ చేయాలని చెప్పింది. దాని తర్వాత కూడా ఆయన వేసిన కేసుని పూర్తిగా కొట్టివేయడం జరిగింది. ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ లభించినట్లు అయ్యింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి రిలీఫ్ కూడా రాలేదు. సో అది అయిపోయిన తర్వాత ఆ కేసుని అంత యుద్ధ ప్రాతిపదికన తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ ఎటువంటి సడీసప్పుడు లేకుండా దాన్ని చల్లబెట్టడం జరిగింది. అంటే ఏంటి కెప్టెన్ కోల్డ్ స్టోరేజ్. దాని తర్వాత అగైన్ మళ్ళీ 2 రోజుల క్రితం మళ్ళీ నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. నేనేమంటాను అని అంటే కనుక అదేవిధంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ముందు ఉన్న రిటైర్డ్ జడ్జి వారి మీద ఆరోపణలు రావడం జరిగింది. సో సుప్రీంకోర్టు పవర్ పర్చేజ్ జడ్జిమెంట్లో సో దానికి సంబంధించి మళ్ళీ కొత్త సుప్రీంకోర్టు జడ్జితో రావడం జరిగింది. అది జరుగుతుంది. దాని తర్వాత కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేసీఆర్ గారిని మొన్ననే విచారించడం జరిగింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా బర్నింగ్ గా కనిపిస్తుంది. మీరు అన్నట్టు 2 రోజుల తర్వాత ఇది కూడా చల్లబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% కూడా కంక్లూషన్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, విచారణ జరుగుతుంది. సరే, ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి. తెలంగాణలో 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మా ప్రమేయం లేదు, తప్పు చేశారు కాబట్టి మూల్యం చెల్లించుకోవాలి, సార్ వాళ్ళ వర్షను. ఇంకొక వర్షను బీఆర్ఎస్ సైడ్ నుంచి, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చేస్తున్నారు తప్పితే వాస్తవానికి ఎలాంటి తప్పులు జరగలేదు, బీఆర్ఎస్ వర్షం. ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, నిజంగా రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయా, లేకపోతే కొంతమంది విశ్లేషకులు అన్నట్టు తెలంగాణలో అసలు డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయా? డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి, ఇంక్లూడింగ్ తెలంగాణ స్టేట్లో కూడా. ఇకపోతే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు పెడుతున్నారు అని అంటే కనుక వాటి నుంచి ఉపశమనం పొందడానికి మన కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియల్ బాడీస్ ఆబ్వియస్లీ ఉన్నాయి కదా, కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది కదా. వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయిన వెంటనే కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. సోషల్ మీడియాకి సంబంధించి అక్రమ కేసులు పెడుతున్నారు అనగానే రిమాండ్కి వెళ్ళగానే సంబంధించిన జడ్జెస్ ఇవి రిమాండ్ చేసేటువంటి కేసులు కాదు అని చెప్పి రిమాండ్ రిజెక్ట్ చేసి 35(3) నోటీస్ ఇచ్చి పంపించండి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగానే అని అనుకుంటే కనుక, రాజకీయ కక్షలో భాగంగానే అని అనుకుంటే కనుక జ్యుడిషియల్ బాడీస్ ఆబ్వియస్లీ ఉన్నాయి కదా. ఇప్పుడు కేటీఆర్ గారి గురించి మనం మాట్లాడుకుందాము, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశమే మనం మాట్లాడుకుందాము, కాళేశ్వరం సంబంధించి మనం మాట్లాడుకుందాం. వీటి అన్నింటిలో కూడా ఈ సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు
సంబంధించిన హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ వెళ్ళి వచ్చిన వ్యక్తులే కదా. ఆల్రెడీ కొంత పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ మీద వేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్లో ఒక భారీ ఊరట పొందారు కేసీఆర్. ఎగ్జాక్ట్లీ. అదేమి దాపరికమేం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ఆరోపణలు అక్రమం అని చెప్పినప్పుడు కోర్టుకు వెళ్ళడానికి వాళ్ళకి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారిన ప్రతిసారి కూడా ఈ సీన్ రిపీట్ అవుతానే ఉంటుందా? ఎక్కడ ఏ ప్రభుత్వం మారినా కూడా ఈ సీన్ కామన్ గానే ఉంటుంది. అదే ప్రజాస్వామ్యం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కేసీఆర్ని కమిషన్ ముందు పిలిచినట్లే గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులని 2 కమిషన్ల ముందు పిలిచారు. ఎన్టీ రామారావు గారు పిలిచారు. ఒక మర్డర్ కేసుకు సంబంధించి పిలవడం జరిగింది. శ్రీరాములు కమిషన్ వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందుకు వెళ్ళారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఇంకొక కేసు కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన జస్టిస్ సోమశేఖర కమిషన్ ముందు చంద్రబాబు వెళ్ళారు. చంద్రబాబు వెళ్ళినప్పుడు చంద్రబాబుని సరైనటువంటి రీతిలో ట్రీట్ చేయకుండా అవమానించారు అంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా విమర్శలు వచ్చాయి. కానీ దాంట్లో కూడా ఈ 2 కమిషన్లు కూడా ఏం తేలా. మనకు తెలిసిన ముఖ్యమంత్రులు హాజరైన కమిషన్లు అవి. ఓకే, 3 కమిషన్లు ఇప్పటికీ. 2 కమిషన్లు ఏం తేలా. నగేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు వర్షన్ విన్నాం మనం. సో నిజంగా ఈ కేసులకు సంబంధించిన దాంట్లో కన్క్లూజన్ లేకపోతే మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చిన దానికి ఫలితం ఏంటి అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తే ఏం చెప్తారు సార్? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ గారికి ఇలాగే పిలిచింది, అదే ఎక్కడ చేసిన బొంగడి అక్కడే అన్నట్టు అబ్జర్వేషన్ చెప్తున్నారు మిత్రులు. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే టైం మారింది, లీడర్షిప్ మారింది. రైట్, బోత్ ఆర్ డిఫరెంట్ నా. ఇప్పుడు మీరు చూడండి, కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవి మామూలు క్రైమ్ కాదు. ఇది ఏంది, 100ల సంవత్సరాల తెలంగాణ పోరాటం, ఉద్యమకారులు నీళ్లు నిధులు నియామకాలన్నీ మా తెలంగాణ మాకొస్తే, మా పరిపాలన మాకొస్తే, మా జీవితాలు మా కుటుంబాలు బతుకులు మారుతాయని పోరాటం చేసి ప్రాణత్యాగాలు ఇచ్చి సాధించుకున్న తెలంగాణ. కాంటెక్స్ట్ ఈజ్ కంప్లీట్ డిఫర్. ఇలాంటి తెలంగాణలో ఎంక్వైరీ పెట్టి పొలిటికల్ వెండిటాకి మనం చూద్దాం. పొలిటికల్ వెండిటా వాస్తవానికి పొలిటికల్ వెండిటా లాస్ట్ 9 years బీఆర్ఎస్ రూల్లో చూద్దాం. జర్నలిస్ట్ని అబ్డక్ట్ చేస్తారు, ఎక్కువగా మాట్లాడితే ఇంటికి వచ్చి మరీ అరెస్ట్ చేసుకుంటారు, కన్న కూతురు పెళ్ళి ఉందన్న లేవ తీసుకెళ్ళిపోతారు. దట్ ఈస్ సో వర్స్ట్ ఇన్ డెమోక్రసీ. అది జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. నేను పేర్లు చెప్పలేను, మీడియాల మీద అటాక్ జరిగాయి బీఆర్ఎస్ రూలింగ్లో. అయితే దట్ ఈస్ పొలిటికల్ వెండిటా. దిస్ ఈస్ పొలిటికల్ వెండిటా. సీఎం గారి ఏందది అప్పుడున్న క్యాంప్ ఆఫీస్ పేరు ప్రగతి భవన్ని మొత్తం కంచె వేసేసి గట్టి బందోబస్తు నడిపిస్తారు. అంటే ఇన్సెక్యూరిటీ, పీపుల్ యాక్సెస్ లేని పరిపాలన. అప్పుడు ఇన్సెక్యూరిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా బయట ఏవైతే ఫ్రీ ఏజెన్సీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఏజెన్సీస్లో కూడా అంత ఫ్రీగా ఆపరేట్ అవ్వవు. అవి ఎంతసేపు డెమోక్రసీని డీమీన్ చేసుకొని అవుతాయి. అబ్డక్షన్స్ అయ్యాయి, అవన్నీ జరిగాయి బీఆర్ఎస్ రూల్లో. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంక్వైరీలు, జ్యుడిషియల్ కమిషన్ కావచ్చు, సిట్ కావచ్చు, అన్బయాస్డ్గా జరుగుతున్నాయి. ఎందుకు ఎంక్వైరీ అనేది? నా అభిప్రాయం ఏంటంటే, నా అభిప్రాయం కాదు, తెలంగాణ ప్రజల మనసులో ఉన్నటువంటి అభిప్రాయం. నేను దాన్ని సర్వే చేసాం, దాని డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది, చెప్తామండి. అయితే ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు యాక్టివ్గా ఉండాలి, ఈ గవర్నమెంట్ స్ట్రింజెంట్గా ఉండాలి, గవర్నమెంట్ ఇంకా యాక్టివ్గా ఉండి వాళ్ళని అదేదో తేల్చేయాలి అనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. అంటే ఎగ్జాక్ట్లీ. అయితే లీగల్గా పాసిబుల్ కాదు, లీగల్గా పాసిబుల్ కాదు. ఎందుకు కోరుకుంటున్నారు అనేది నా దగ్గర సమాధానం ఉంది. ఒకటి, మీరు అన్నట్లుగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోరికకి సాకారం అయితే, ఆ సాకారం అయింది రాంగ్ ట్రాక్ పట్టింది అనే ఫీలింగ్ని మీరు జనరేట్ చేశారు. ఆ జనరేట్ చేసిన దాన్ని ఎస్టాబ్లిష్ చేయమని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. దట్ ఈస్ వాట్ తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? మీరు మాట్లాడిన ఏదైతే అంశం ఉందో, దొరల పాలన నుంచి ప్రజాపాలన తీసుకుని వచ్చారు, ఆ ప్రజాపాలన చూపించండి అని చెప్పి తెలంగాణ ప్రజానికం కోరుకుంటుంది అనేది వెరీ క్లియర్. ఒక నిమిషం, ప్రజాభవన్ కి కూడా చాలా మంది ప్రజలు వస్తూనే ఉన్నారు, సమస్యలు చెప్పుకుంటూనే ఉన్నారు. Day 1 కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గడీల పాలన పోయింది, కంచెలు మేము తొలగించేస్తామన్నారు. మరి ఇప్పుడు ప్రజాపాలనలో నడుస్తుంది, ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటూనే ఉన్నారు. మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఎంతవరకు సార్ట్ అవుట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? 100% సార్ట్ అవుట్ అవుతున్నాయి, 1 and 1. ఇప్పుడు డెమోక్రసీకి ఉన్న సార్, మీరు చేసిన సర్వే ప్రకారం నిజంగా సార్ట్ అవుట్ అవుతుందా? సర్వేకి సంబంధించిన విషయాలు వచ్చే ముందే నేను ఒక పాయింట్ చెప్పాలి. ప్రజాభవన్ ఈరోజు, ఆ రోజు ప్రగతి భవన్
దానికి కంచెలు కచ్చడాలు అవన్నీ చూసాం. ఇవాళ ఆ భవనంలో ఒక దళిత నేపథ్యం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, గిరిజన నేపథ్యం ఉన్నటువంటి మిత్రుడు డిప్యూటీ సీఎం, రెండో పక్క మా అక్క సీతక్క, మాకేంది తెలంగాణ మొత్తానికి అక్క ఆమె. వీళ్ళిద్దరూ అక్కడ ఉంటే చూడటానికి మాకు బాగుంది. ఎందుకు బాగుంది? అహంకారానికి ప్రతీరూపంగా ఉన్నటువంటి ప్రగతి బాగుంది. బడుగు నాయకులు ఇద్దరు అక్కడ ఉండటానికి వేదిక అయింది, సంతోషం. కానీ ఆ దానికి కారణమైనటువంటి అంటే మీ ఎన్నికల్లో మీరు ప్రధానంగా ప్రచారం చేసిన అంశాలని ఇంకొంచెం యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం తెలంగాణ సమాజం. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. అంటే అరవింద్ గారు అనేది ఏంటంటే వి నీడ్ యాక్షన్. ఎంక్వైరీస్ చాలా ఎక్కువైపోతున్నాయేమో అన్నది అరవింద్ గారి అబ్జర్వేషన్. తెలంగాణ సమాజం కూడా ఇమీడియట్ యాక్షన్ కోరుకుంటుంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మేబీ అనుకోవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 10 years అంటే సర్వేలకు సంబంధించిన అంశం కూడా చెప్తున్నా కదా, ఆ సర్వేలో ఒక అంశం ఉంది. ఇట్లా అంటే తీసుకుంటున్నటువంటి చర్యలు, విచారణలు వీటన్నిటి పట్ల ఒక గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ దాని మీద ఒక ప్రశ్న వేశారు. అదేంటంటే ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయింది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు? కోల్డ్ స్టోరేజ్ అంటే డెఫినేషన్ ఏంటి? పక్కన పెట్టడం, యాక్షన్ తీసుకోకుండా అది అసలు కన్సిడరేషన్లో లేదు అంటే 3-4 నెలల క్రితం ఇచ్చిన రిపోర్ట్ని పట్టించుకోలేదు, రేపు 2 నెలల తర్వాత పట్టించుకుంటారా అనే ప్రశ్న. ఇంకొక ప్రధానమైన ఇక్కడ కొంచెం డిఫర్ అవుతా. ఎనీ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు దానికి కోల్డ్ స్టోరేజ్ ఆర్ లైక్ ఏంది ఎక్స్ట్రాడినరీ కోల్డ్ స్ట్రింజెంట్ అలాంటివి ఉండవు. బట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎనీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయి. క్యాబినెట్ నిర్ణయాలు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కీపింగ్ ఫోర్స్ ఏజెన్సీ యాక్షన్స్ తీసుకుంటాయి. డెఫినెట్గా దానికి శిక్ష పడుతుంది. కానీ ఇమీడియట్గా మనం చేయాలి ఎంక్వైరీని మిడిల్ హాల్ చేసి ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో ఉన్నది ఏంది ప్రజల ముందు పెట్టి తొందరగా యాక్షన్ తీసుకోండి అని మీ వాదన. దట్ ఈస్ వాట్ యువర్ అబ్జర్వేషన్, రైట్? బట్ దానికి కూడా సమయం సందర్భం ఉంటుంది. మళ్ళీ ఇది పొలిటికల్ వెండిటాలో కావద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఐడియాలజీ. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద జరిగిన వాదనలు చూస్తే ఒకటైతే అనిపించింది, నాకు వ్యక్తిగతంగా అనిపించింది. డోంట్ టేక్ దిస్ యాజ్ అ కమిషన్ వర్డ్. నాకు వ్యక్తిగతంగా అనిపించింది అవుట్డేటెడ్ టెక్నాలజీని వాడి విద్యుత్ రంగంలో ఒక పెద్ద ఇందాక మీరు అన్నట్టుగా ఎన్విరాన్మెంట్ ఇష్యూకి కారణమయ్యారు. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ తగ్గటానికి ఒక ప్రధాన కారణమయ్యారు. ఎక్కువగా పొల్యూషన్ రిలీజ్ చేసేటటువంటి టెక్నాలజీని ప్రపంచమంతా వదిలేసినటువంటి టెక్నాలజీని మన దగ్గర వాడారు అనేది ప్రధానంగా నాకు అనిపించిన అబ్జర్వేషన్. దట్ ఈస్ మ్యాసివ్ క్రైమ్. ఒకవేళ అదైనా సరే ఎస్, అటువంటి మ్యాసివ్ క్రైమ్. ఆ రిపోర్ట్లో ఇది ఉందో లేదో నాకు తెలియదు. కానీ అక్కడ జరిగిన వాదనని, ఆ వాదనలకు సంబంధించిన జిస్ట్ని చూస్తే మాత్రం నాకు ఇదే అనిపించింది. ఇప్పుడు ఆ వాదనలలో అంటే ఇంటెలెక్చువల్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఇదే ఫీడ్బ్యాక్ ఉంది. అదే సందర్భంలో గవర్నమెంట్ని కమిషన్ ప్రశ్నించినప్పుడు కూడా గవర్నమెంట్ అధికారులు తలకాయ ఉంచుకున్నటువంటి పరిస్థితి, సమాధానం చెప్పలేని పరిస్థితి, అది ఇది అనిపించింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు యాక్షన్స్ అనేవి ఇమీడియట్గా అవ్వవు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అని అంటారు. మరి ప్రొసీజర్స్లో జరగాల్సినవి అన్నీ జరిగిపోయి ఏమన్నా తారుమారైతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, కేటీఆర్ గారికి ఆయన్ని విచారణ చేయడానికి, అదేవిధంగా ఒకవేళ ఆ విచారణలో ఆయన ఆ యొక్క నేరం ఏదైతే ఆపాదించారో దాంట్లో గనక ఆయన పాత్ర ఉంది అని చెప్పి నిర్ధారణకు వస్తే తక్షణం అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి అధికారము, పవరు కాన్స్టిట్యూషన్ ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి కల్పించాయి. సేమ్ ఇదే సెక్షన్స్, ఇటువంటి ఎలిగేషన్స్ మీదే ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎన్నో డిబేట్స్లో నేను కూడా చెప్పడం జరిగింది ఇదే. ఎందుకంటే కనుక ఒక గవర్నర్ నుంచి ప్రీవియస్ శాంక్షన్ వచ్చేసిన తర్వాత, కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది నల్లేరు మీద నడకే అరెస్ట్ చేయడానికి. ఎందుకు అంటే కనుక గవర్నర్ గారికి ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆయన దాని యొక్క లీగల్ శాంక్టిటీ అన్ని చూసుకున్న తర్వాత మాత్రమే ప్రీవియస్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రిమినల్ కేసెస్ చేయడానికి పీసీ యాక్ట్లో. సో ఈ విధంగా జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా విచారణ అని మాత్రమే జరుగుతుంది. అది కూడా ఏంటి, గతంలో విచారించిన దగ్గర నుంచి నిన్న విచారించడానికి
పట్టిన సమయం 3 నెలలకు పైగా పట్టింది. ఈ 3 నెలల్లో నిన్నేమంటారు, మీ ఫోన్స్ తీసుకురండి, మీ ట్యాబ్ తీసుకురండి అని చెప్పని అంటారు. 6 నెలలు 6 జనవరి నెలలు అండి, ఎస్ ఇట్ మేబీ 6 నెలలు. మీ ట్యాబ్ తీసుకురండి, మీ ఫోన్ తీసుకురండి అని చెప్పని అంటారు. ఆర్టికల్ 20(3)లో రైట్ టేకింగ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తి మీద ఒక నేరారోపణ ఆపాదించినప్పుడు ఆ వ్యక్తినే నువ్వు నేరస్తుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఆధారాలు తీసుకురా అని చెప్పి అదే వ్యక్తిని అడగడం అనేది చట్ట విరుద్ధం అని చెప్పని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే కాకుండా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా విరుద్ధం అని మీరు కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్, రైట్ టేకింగ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని చెప్పాను, అది క్లియర్ ఆర్టికల్ 20(3) మీరు అడుగుతున్నారు. అదే ఈ రోజు మీరు చూసుకోండి, మిగిలిన కేసులకు సంబంధించి అదే ఒక సామాన్యుడి గురించి మనం మాట్లాడుకుందామండి. ఏదైనా ఒక కేసు రిజిస్టర్ అయితే కనుక ఇంతే పద్ధతిగా రండి బాబు ఎంక్వైరీకి అని చెప్పని ఎంక్వైరీ పిలిచి మీ ఇంట్లో ఏమున్నాయో తీసుకురా అని చెప్పి పంపించే పరిస్థితి ఉంటుందా? ఆధార్ సర్టిఫికేట్ ఇంటి మీదకి వస్తారు, ఏది కావాలంటే అది పట్టుకుంటారు, ఇంటిని మొత్తం ధ్వంసం చేస్తారు, పట్టుకుని వెళ్ళిపోతారు, ప్రొసీజర్ అంటారు, యూనిఫామ్ ఉండదు, ఏముండదు. మరి ఏం జరుగుతుంది? వేర్ ఇస్ అంటే ఈక్వాలిటీ ఎక్కడ ఉంది ఇక్కడ? ఇప్పుడు ఐ డిఫర్ విత్ బ్రదర్ నరేష్. ఆర్టికల్ 19 కూడా ఏమంటుంది అంటే రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు లిబర్టీ, దే కెన్ లివ్ ఇన్ దిస్ నేషన్. దానికి కవ్ చేసే హక్కు ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది, అది ఎమర్జెన్సీ కేసెస్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ గ్యారంటీలు ఇచ్చిన అదైతే సెక్యూరిటీ ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, దాంట్లో భాగంగా ఎవరైనా పర్సనల్ కన్వర్జేషన్ ఉంటే అప్పుడున్న 650 నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి, రైట్. కానీ జరగడానికి ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరుగుతుంది అది చూద్దాం మనం. 1, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ అలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడే జరగాలి. సెకండ్, హీనియస్ క్రైమ్ అయింది, అది ప్రివిలేజ్, అది ట్రాంక్విలిటీకి డిస్టర్బెన్సెస్ ఇంటిగ్రిటీకి దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అది ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ ఫార్ములా గురించి మాట్లాడుతున్నాను. ఇంకో కేసు ఉంది, నరేష్ మైట్ నో దట్ క్రైమ్ ఫేట్ గాట్ అకంప్లిష్డ్, హీనియస్ క్రైమ్ అయిపోయిన తర్వాత 1 కల్ప్రిట్ ఉన్నప్పుడు ఆయన మీద ఎంతవరకు గ్రావిటీ, వాస్తవానికి కల్ప్రిట్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయనే కల్ప్రిటా కాదా అది ఫామ్ చేయడానికి హోమ్ మినిస్ట్రీ నుంచి ఆర్డర్ వస్తుంది, దెన్ యూ కెన్ ట్యాప్ హిస్ ఫోన్ అన్నది వస్తుంది. కానీ వీళ్ళు జనరల్గా కాన్స్టిట్యూషనల్ రైట్స్ని తుంగలో తొక్కి బీఆర్ఎస్ పార్టీ 650 మెంబర్స్ కాంగ్రెస్ లీడర్స్ని వాళ్ళ పర్సనల్ కాన్వర్జేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ మోర్ దాన్ 650. That is what. Whatever it may be, number doesn't matter. What matter? You are killing the rights of the Constitution guaranteed, which is heinous crime. దానికి ఎంక్వైరీ జరగాలి, బట్ పనిషబుల్ అఫెన్స్ కాబట్టి డెఫినెట్గా ఇవాళైనా రేపైనా హరీష్ రావు పోవచ్చు, కేటీఆర్ పోవచ్చు, కేసీఆర్ గారు కూడా పోవచ్చు. అందరు సామాన్యులే, లా ముందు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, నో బడీ ఈజ్ అబౌవ్ ద లా. దిస్ ఈజ్ ఇప్పుడు మనది నరేష్ బ్రదర్కి అంటే నాది కొంచెం ఇది అవుతుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఒకటి ఉంటుంది. మనం ఫాలో అయ్యేది ఏంటి? బోత్. ఇన్ అమెరికా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా, మనం ఫాలో అయ్యేది బోత్ డ్యూ వాట్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. రెండు కలిపి చేస్తాం మనం. ఏ కాంట్రడిక్టరీ వచ్చినా మళ్ళీ అది యూనో సబ్జెక్ట్ అంటే రాంగ్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సున్నితంగా చేయాలి. అది సీనియర్ ఐఏఎస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఇంకో సీనియర్ ఐఏఎస్ కన్ఫెస్ చేశాడు. అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అదేంటి, రెగ్యులర్ ప్రాసెస్లో బడ్జెట్ రిలీజింగ్కి ఉండేటువంటి అవకాశాలు కాదని ఇన్ఫ్లుయెన్స్ చేసి బీఆర్ఓ ఇది యాక్చువల్గా మేజర్గా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ లేకుండా ఫెమా రూల్స్ ని వైలేట్ చేస్తూ ఫెమా ఉంది, ఎలక్షన్ కమిషన్ వీటిలన్నింటినీ చేస్తూ. ఇదొక్కటే కాకుండా నరేష్ బ్రదర్, అరవింద్ సార్, ఫెమాన్ అయితే వీళ్ళు బడ్జెట్ బయట నుంచి అప్పు తీసుకొచ్చినప్పుడు కూడా సర్టెన్ పర్సెంటేజ్ దానికి మించి తీసుకొచ్చి పెట్టిరిల్లు. అక్కడ ఒకటి పర్చేసింగ్ పవర్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో జరిగినప్పుడు ఇప్పుడు చూడండి, నేను మన దగ్గర కంప్యూటర్ సిమ్యులేషన్స్ ఉన్నాయి, కంప్యూటర్లో మనం రన్ చేయాలి, మ్యాట్ ల్యాబ్లో కరెక్ట్ ఉందా లేదా ప్రాజెక్ట్ అని. కంప్యూటర్ని పక్కన పెట్టేసి నా తలలో ఉన్నట్టు నేను ఈ బ్రిడ్జ్ ఈడగట్టు, ఈ బ్రిడ్జ్ ఈడగట్టు అంటే హౌ బ్లండర్ ఇట్ ఈస్. అంటే యూఆర్ ఇప్పుడు లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, తెలంగాణ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూద్దాం. యు ఆర్ ఎ క్రిమినల్ మైండెడ్ గై,
నీకు అవగాహన లేకుండా కట్టుమంటున్నావు, దాని సస్టైనిటీ ఏంది, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంది, ఇవన్నీ చూసుకోకుండా నీకు తోచింది హిస్టరీలో నీ పేరు ఉండిపోవాలన్న కోణంలో సెల్ఫ్ ఇంట్రెస్ట్లో కడితే ఈరోజు 1,45,000 కోట్లు కాళేశ్వరం విషయంలో మీరు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ తీసుకొచ్చిన వాటి మీద కూడా అదే క్వశ్చన్. హైడ్రా అనే విషయంలో మీరు చరిత్రలో నిలిచిపోదామన్న ఇదంతా అనేది వాళ్ళ సైడ్ క్వశ్చన్. వన్ థింగ్ డిసిషన్ మేకింగ్ ఇప్పుడు చూద్దాం. హర్బన్ సిమన్ ఏమంటారు నోబెల్ ల్యూరేట్ అంటే, నీ డిసిషన్ మేకింగే బెస్ట్ గవర్నెన్స్ కెన్ ప్రొవైడ్. ఆయన కూడా యుఎస్కి ప్రెసిడెంట్ ఆయన. అయితే ఇక్కడ డిసిషన్ మేకింగ్లో క్యాబినెట్ ఉంది, అక్కడ డిసిషన్ మేకింగ్లో అసెంబ్లీలో కేసీఆర్ గారు అంటారు నేనే డిజైన్ చేసిన నా బ్రెయిన్ చైల్డే అని. అది పబ్లిక్ ముందు ఉంది. ఇక్కడ ఏ పరిపాలన అయినా సరే క్యాబినెట్ రూపంలో వస్తుంది. అథారిటేరియన్ రూల్ కాదు ఇది. క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకొచ్చింది, హైడ్రా అంది. హైడ్రా ఎందుకండి? నేను లెట్ మీ రివీల్ ఫ్యాక్ట్ సార్. ఇప్పుడు మన దగ్గర రఫ్గా 15,000 రఫ్గా మన దగ్గర చెరువులు ఉంటాయి హైదరాబాద్ సరౌండింగ్స్లో. విఆర్ఎస్ రూలింగ్లో లాస్ట్ 9 ఇయర్స్లో 5,000 పై చెరువులు కబ్జాలు అయ్యాయి. భూదాన్ బోర్డ్ని డిస్క్వాలిఫై చేసి, భూదాన్ బోర్డు ఏంటి సార్, వినోబా భావే కట్టింది. అలాంటి ల్యాండ్ బ్యాంక్ని డిస్క్వాలిఫై చేసి వీళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఎంక్రోచ్మెంట్. ఇప్పుడు మొన్న మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నానక్రామ్గూడలో చెరువులు ఎంక్రోచ్ అయ్యాయి. ఎలా? వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే చెరువులు కూడా పోయాయి. అంటే ఇక్కడ వెట్లాండ్స్ని కాపాడుకోలేకపోయారు మీరు. అక్కడ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో థర్మల్ పవర్ని ఇంక్లూడ్ చేశాడు. అంటే కోల్ పొల్యూషన్ అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో బిగ్గెస్ట్ క్రైమ్. ఎందుకు? సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇంకోటి, మీరు గవర్నెన్స్ చేసేటప్పుడు ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కోకాపేట్ కానాపేట్ కావచ్చు, మీరు 100 కోట్లకు అమ్ముతారు, తీసుకొచ్చి మళ్ళీ గవర్నెన్స్ రూపంలో డెవలప్మెంట్ రూపంలో మళ్ళీ తెలంగాణ సమాజానికి ఇస్తున్నాం అంటే మూర్ఖత్వం. వాట్ యూ కెన్ డూ? మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో బయట నుంచి తీసుకురండి, కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకురండి, హ్యూమన్ రిసోర్స్ని నువ్వు డెవలప్ చేసుకో. స్కిల్ యూనివర్సిటీ పెట్టిరు మా కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాబినెట్. అలాంటిది నువ్వు డెవలప్మెంట్ చేసుకొని ఎకనామీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇలా తీసుకోవాలి మీరు. కానీ ఎక్కడో ల్యాండ్ అసెట్ అమ్ముతాము గవర్నమెంట్ ఈడికి తీసుకొచ్చి ఈడగడతాము. ఒకటైతే మాత్రం చెప్పగలను నేను. ఒకటి, తెలంగాణ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ప్రస్తుత ప్రభుత్వం మీద అధికారంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టే క్రమంలో ఎందుకు అధికార మార్పిడి జరిగింది, ఆ అంచనాల్ని రీచ్ అయ్యేలాగా పాలన జరిగిందా? రెండోది సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతున్నాయా? దాని మీద కొంత డైలమా ఉంది. రైతు బంధు ఇప్పుడు వేస్తున్నారు, నాకు కూడా వచ్చింది ఇప్పుడే. నేను ఇక్కడ కూర్చున్నప్పుడే రైతు బంధు కూడా వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లెస్ దెన్ 2 acres అంతే కదా. అయితే అప్రిషియేటెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అది మీరు చేయండి. ఆగలేదు. ఈ రైతు బంధు ఈ రైతు భరోసా ఇచ్చిన వాళ్ళు పాత రైతు భరోసాలో సగం మందికి ఇచ్చారు అనే విమర్శ ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు దీన్ని నగేష్ అయితే అసలు నాకు కంగ్రాట్ చెప్తున్నాడు, సెలబ్రేట్ చేద్దాం అంటున్నాడు. కానీ గతంలో దీనికంటే ముందు విడతలో ఉన్నటువంటి రైతు భరోసా ఆలస్యమైంది ఒకటైతే, రెండోది లబ్ధిదారుల సగం 5 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు అనేది ప్రధాన. అప్పుడు కూడా నాకు వచ్చింది అనుకో, 4 ఎకరాల లోపే కాబట్టి నాకు వచ్చింది. కానీ నాకు కాకుండా మిగతా వాళ్ళకి రాలేదే. అంటే సంక్షేమ పథకాలు 5 ఎకరాలు ప్రధానంగా మనం మాట్లాడాల్సింది విద్యార్థుల గురించి మాట్లాడాలి. ఏదైతే కనుక ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఏదైతే కనుక బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విద్యార్థులు ఈ రోజు చదువుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన తర్వాత గత ప్రభుత్వం ఆల్రెడీ బకాయిలు పెట్టింది, అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,900 కోట్ల రూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలకి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇవ్వకపోవడం చేత సదరు విద్యా సంస్థలు విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఆపుకుంటున్నారు. వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళడం కానీ లేదు అంటే కనుక ఉద్యోగాలు చేయడానికి కానీ ఆ యొక్క సర్టిఫికేట్స్ ఆటంకంగా ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మూలంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు చేరేటటువంటి చిన్న చిన్న కాలేజీలు అయితే ఉన్నాయో ఆ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఇప్పుడు సార్ ఒక రాష్ట్రం డిగ్రీ కాలేజీలే తీసేస్తున్నారు. ఒక రాష్ట్రం బాగుపడాలంటే విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ రెండింటిలోనే ఎక్కువ సమస్యలు కనిపిస్తున్నాయనే అంశాలు బయటకు వస్తుంటే ఎలా తీసుకుంటున్నారు అసలు? ఫస్ట్ థింగ్ విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి యూరోప్ కంట్రీస్లో ఏంటంటే వైద్యం కూడా ఫ్రీ, విద్య కూడా ఫ్రీ, రైట్? కానీ ఇక్కడ తెలంగాణ సమాజంలో ఇండియాలో అది కమర్షియల్ యాక్టివిటీ, అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చూస్తారు. వైద్య కూడా విద్య కూడా. అలాంటప్పుడు మనము
ఓ మెరుగైన సమాజ అంటే సమాజ హితానికై మంచి నాయకత్వం కట్టడంలో ఫెయిల్ అయ్యాము. ఓ బెస్ట్ లీడర్షిప్. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది డెఫినెట్గా వైద్య విద్యలో ఉండాలి, కానీ అవి తారుమారయ్యాయి. ఈ 1.5 ఇయర్లో అయింది కాదు, లాస్ట్ 10 ఇయర్స్లో దిక్కుమాలిన కొన్ని పనులు అయిపోయాయి. మీరు అబ్జర్వేషన్ పెట్టాలి సార్ ఇక్కడ. అరవింద్ గారు ఇందాక మీరు అంటున్నారు వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకాలు అనేటి లాస్ట్ 1.5 ఇయర్ ఈ గవర్నమెంట్ చూద్దాం, లాస్ట్ 9 ఇయర్స్ బీఆర్ఎస్ చూద్దాం, ఇంకో ఎత్తుగా మనం బీజేపీని కూడా చూద్దాం, నేషనల్ లెవెల్లో చూద్దాము, కింది స్థాయికి చూద్దాం. వర్స్ట్ ఏంటి తెలుసా, నాకు చాలా బాధాకరమైన నిన్న హిందూలో రిపోర్టు, బీసీ సమాజం నుంచి రైట్ ఐఐటీస్లో కావచ్చు, ఐఎమ్స్లో కావచ్చు, హైలీ రెప్యూటెడ్ ఐఎస్బీలో కావచ్చు 6% అడ్మిషన్ పడిపోయింది. 6%కి సరిపోయింది. ఒకప్పుడు అది 32%. లాస్ట్ 10 ఇయర్స్లో బీజేపీ వచ్చినప్పటి నుంచి, బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి మన యూనివర్సిటీస్లో బీసీ బహుజన సమాజం నుంచి అడ్మిషన్లు 6%కి చేరి, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో 32%. ఇప్పుడు కూడా చూద్దాం మనము. ఇప్పుడు మొన్న మేము రిజర్వేషన్ బిల్ పెట్టినాము. రిజర్వేషన్ బిల్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు 50-50 ఓపెన్, 10%కి లిమిట్ చేసి మళ్ళీ 10%లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్న ఓసీస్కి తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ మొత్తం ప్రక్షాళన చేయాలి. కానీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎంత దగులుబాజీ మాటలు అంటే మీరు చూడండి. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేస్తారు? జనరల్గా క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే మన ప్రజల్ని ఇంక్లూసివ్ డెవలప్మెంట్లో తీసుకోసేపటికి వాళ్ళ పాలనలో జరిగినటువంటి పాజిటివ్ అంశాలు మాట్లాడుతున్నారు. కానీ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, అసలు టీఆర్ఎస్ పక్కన పెడదాం, కాంగ్రెస్ని పక్కన పెడదాం, మేమిద్దరం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ జరగని కారణంగా చాలా చోట్ల ప్రైవేట్ కాలేజీలు మూసేశారు. దాని గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి స్కాలర్షిప్ స్కాలర్షిప్లే ఫీజులుగా మారుతాయి. గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే, పిల్లోడికి వచ్చే స్కాలర్షిప్ ఆ కాలేజ్కి ఫీజు. సో ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెడతారు, ఇవ్వరు. దానివల్ల ఏం చేస్తున్నారు అంటే కనుక ఈ విద్యార్థులు తప్పక ఆ ఫీజుని వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, అది ఇక్కడ ఫండ్ రిలీజ్ అవ్వలేదు, డిలే అయింది. వాళ్ళ అర్థము 3,900 కోట్ల రూపాయలు బకాయిలు, 3,900 కోట్ల రూపాయల బకాయిలు ఒక భాగం అయితే, దాంతో పాటు పైలపోతున్నాయి. ఇంకా అది కాకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రెండవసారి మొన్న చేసుకోవడం జరిగింది. గతంలోనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది నేను ఆ రోజున అనౌన్స్ చేస్తాను అని చెప్పాను. ఆ ముచ్చట లేదు. జాబ్ క్యాలెండర్ వచ్చింది, యాన్యువల్ టైంలో అది జరుగుతుంది ప్రాసెస్. గ్రూప్ 1 ప్రధానంగా ఏంటంటే, కాంగ్రెస్ ఇప్పటికీ సాధించింది పక్కన పెడితే, ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, ఏం అంచనాలు వేసి ఉన్నాయి, ఏ అంచనాలు రీచ్ అవ్వటంలో ఎంత దూరంగా ఉంది అనేది ముఖ్యమైన పాయింట్. సార్ పాయింట్ మీకు అర్థమైందా? అంటే తెలంగాణ ప్రజలు మీరన్నట్టు, అంటే మీ భాషలో చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 9 సంవత్సరాలు మేము అక్కడ ఇసిగిపోయాము, మీకు పట్టం కట్టాము, బట్ మా ఎక్స్పెక్టేషన్స్ లో మీరు ఇంకా వెనకాలే ఉన్నారు, ఎక్స్పెక్టేషన్స్ రాలేకపోతున్నారు. ఇప్పుడు నరేష్ గారు అన్నట్టు మాకు వేరే ఏమొద్దు, విద్యా వైద్య విషయంలో జాగ్రత్త పడండి, రాష్ట్రం ముందుకెళ్ళిపోద్ది అనేది సార్ వర్షను. అయితే ఎక్స్పెక్టేషన్ పెరగడానికి కారణం ఒకటి, కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా అపోజిషన్లో ఉన్నప్పుడు వాయిస్ రేస్ చేసింది. అప్పుడు ఉన్న బీఆర్ఎస్కి క్వశ్చన్ చేసింది. మేము అధికారంలో వస్తే యూత్ డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్స్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్స్ మేము ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ రేస్ చేసాం. కానీ వచ్చిన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ 7.48 crores అప్పు తెలంగాణ ఉంది. 60,000 మనం లోన్ రీపేర్మెంట్ చేశాము. సింగరేణి కోల్స్ బిల్లు ఉన్నాయి. ఇంకోటి రిటైర్మెంట్ బెనిఫిట్ 8,500 crores ఇంకా బకాయిలు పెట్టిపోయింది ఏది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ ఎంత పెద్ద బర్డన్, మ్యాసివ్ బర్డన్ అయినా సరే ఒక్కొక్కటిగా ఇందాక రైతు భరోసా వచ్చినట్టు రాబోయే రోజుల్లో కూడా వస్తుంది. కానీ ఇక్కడ నీడ్ ఆఫ్ ది అవర్, అరవింద్ గారు, నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి అంటే, మనకు ట్రూ బెనిఫిషరీస్ ఎవరు? ఇప్పుడు less than 2 acres
లెస్ దెన్ మనం మార్జినలైజ్ ఫార్మింగ్లో ఉన్నాం. దేశం మొత్తంలో తెలంగాణ మొత్తంలో 90% జనాభా లెస్ దెన్ 2 acres ఉన్నోళ్ళు ట్రూ బెనిఫిషరీస్ వాళ్ళు గవర్నమెంట్ ఉపాధి. కానీ అప్పుడున్న మల్లారెడ్డి కూడా 100 ఎకరాలకి రైతు బంధు. సో ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్ అవ్వట్లేదు, కానీ నీడ్ ఆఫ్ ది అవర్గా టైంకి ఏదైతే ఉందో ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఎక్కడ మా సీఎం గారు ఇదనట్లేదే, ఇది చేయం అది చేయం. నో, ఎవ్రీథింగ్ విల్ బి డన్, బట్ టైం. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, వీళ్ళ వర్షన్ ఏంటంటే మీరు చెయ్యలేదని మేము అనలేదు, బట్ ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది మీరు కాబట్టి అక్కడికి రావాల్సిన బాధ్యత మీకే ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు గతంలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకుంటూ మేము ముందుకు రావాలంటే మాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ టైం టేకింగ్ ప్రాసెస్నే చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, అది కరెక్ట్గా లేకనే ప్రజల్లోకి బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది అనేది మొదటి నుంచి కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి. సో దాన్నే సార్ వాళ్ళు మీకు కన్వే చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. అబ్జర్వేషన్స్ రైట్లీ సైడ్ అరవింద్ గారు, నేను అదే అంటున్నా కదా. దానికి ఆన్సర్ ఏంటంటే కార్యకర్తలు డెఫినెట్గా ప్రజల్లో తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్స్లు, ప్రతి ఒక్క క్యాడర్ అంటే ఆ స్ట్రాటా ఉంటుంది కదా, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, కింది స్థాయి వరకు జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఈవెన్ నా లాంటి కార్పొరేటర్ ఆస్పిరెంట్ మాదాపూర్ డివిజన్కి డెఫినెట్గా ప్రజల్లో ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఉన్నప్పుడే ప్రజలు, తెలంగాణ ప్రజలు డెఫినెట్గా మనకు నమ్మారంటే మనకి ఇంకోసారి ఆశీర్వదిస్తారు. మనం ఫ్యాక్ట్ వాళ్ళ ముందు పెట్టి ఇది మా కంపల్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ వీటిని రెక్టిఫై చేయనియండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఎవరైతే డిజర్వింగ్ ఉన్నారో వాళ్ళతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇది చేస్తారు కాంగ్రెస్. హిజ్ రోల్ యాజ్ ఏ కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. బట్ ఒకటి క్లియర్ ఏంటంటే ఆయన ఎంత కాంగ్రెస్ని బలపరచుకోవాలనుకున్నా కానీ కాంగ్రెస్ చేస్తోంది, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని మాత్రమే చెప్తున్నాం మేము. ఓకే, చలో ఇప్పుడు ఈ 1.5 year పాలన మీద ఇది మనకి నెవర్ ఎండింగ్ సబ్జెక్టే. 1 hourలో మనం కూడా 3-4 కూర్చొని డిసైడ్ చేయలేము. సరే, స్టార్టింగ్ మీకు ఇచ్చాను కాబట్టి కన్క్లూజన్ వీళ్ళకే ఇస్తాను డెఫినెట్గా. ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, తెలంగాణ ప్రజలకి ఇంకా ఏం కావాలి, వాళ్ళ తరపున మీరు ఒకవేళ స్టాండ్ తీసుకోవాల్సి వస్తే, ఈరోజు ప్రభుత్వంతో మాట్లాడాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? ప్రజలకి చాలా కావాలి ఇస్తే, అదైతే కనుక క్లియర్. మొదటగా కావాల్సింది ఏంటి అంటే కనుక ఉచిత బస్సు ప్రయాణాలు అవన్నీ కాదు, విద్యార్థులకి విద్య అవసరం, అదేవిధంగా వైద్యం అవసరం. ఇవి రెండూ కూడా సక్రమంగా సకాలంలో అర్హులకి అందించినప్పుడే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల యొక్క మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. సో కాబట్టి అనవసరమైన పథకాలు కాకుండా ఈ వైద్యం మీద, విద్య మీద ఫోకస్ చేస్తే ఈ తెలంగాణ సమాజం ప్రగతిలో ముందుంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్, అరవింద్ గారి డిబేట్ మీతోనే క్లోజ్ చేస్తున్నాను. ఒక జర్నలిస్ట్ అంటే ఒక పెన్ను పట్టుకొని రాసేది ప్రజల్లోకి చాలా బలంగా చొచ్చుకొని వెళ్తుంది. సో మీరు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకునే పరిస్థితులు మనం చూస్తాం. ఒక జర్నలిస్ట్ ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది. మీరు చెప్పండి, అసలు తెలంగాణ ప్రజలకి ఇంకేం కావాలి, ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అసలు తెలంగాణ ప్రజలు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్తో విసిగిపోయి ఉన్నారు. మొత్తం ఫామ్ హౌస్ చుట్టూ తిరిగినటువంటి పాలనతో విసిగిపోయింది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అది గత పాలనకు పూర్తి నిదర్శనం. కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి చేస్తూ ఆగిపోయినటువంటి ఒక ప్రాజెక్టు, ఒక 80 ఎకరాలకు 100 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కేసీఆర్ ప్రారంభించిన మొదటి ప్రాజెక్ట్ అది. అది పైపులు పగిలి వాటర్ లీక్ అవుతుంటే ఫామ్ హౌస్ నుంచి అప్రూవల్ రానందుకు 3 రోజుల పాటు అది అట్లాగే నీళ్ళు వదిలేస్తే కొన్ని 100 ఎకరాలు, నేను దాన్ని సెటారికల్గా పెట్టాను. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో వాటర్ ఫౌంటైన్లు తయారు చేస్తున్నారు. వాటర్ ఫౌంటైన్లకు నిదర్శనం ఇది అని గూడెం ఎత్తిపోతల పథకం మీద పెట్టే క్రమంలో నేను ఇంకో కింద ఒకటి రాసా. ఇందుకే మన ఎక్స్పెక్టేషన్ చేసింది ఏంటి, బెటర్ అడ్మినిస్ట్రేషన్ రావటం కోసం చిన్న రాష్ట్రం కోరుకున్నాం. ఎస్, అది సాధ్యం కూడా. సాధ్యమైనటువంటి దాన్ని పూర్తిగా వ్యవస్థని మొత్తాన్ని మార్చేస్తున్నారు, కేంద్రీకృతం చేస్తున్నారు పాలన అని రాసా. ఎప్పుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 9 నెలలకు 8 నెలలకు రాసా. అది పెట్టి బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అది నా ఉద్దేశం నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఇటువంటి వాటితో అంటే కేవలం అక్కడ స్విచ్ కట్క బంద్ చేయాలంటే కూడా అధికారం రావాలి అనేది, ఆదేశాలు రావాలనే మాట విస్తృతంగా. దానివల్ల ఎన్నో పొలాలు అసలు నేను పర్సనల్కి వెళ్ళి చూసా. ఎస్, ఆ వాటర్ మూలంగా
లాస్ అయిన పరిస్థితి. అయితే ఇంత జరిగింది కదా, ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ పార్టీలతో విసిగిపోయినటువంటి నేపథ్యంలో మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు అధికారాన్ని మరింత ప్రజలకు అనుకూలంగా మార్చండి. విద్య మీద, వైద్యం మీద మీ ఫోకస్ పెంచండి. ఉపాధి కల్పన మీద, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెంచడంలో మీ ఫోకస్ పెట్టండి. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు మీతో ఉంటారు. ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా మీరు పట్టించుకోకర్లేదు. మీరు పక్కన తెలంగాణ ప్రజలు ఉంటారు. తెలంగాణ ప్రజలు ఉండేటటువంటి నేపథ్యంలో మీ నుంచి ఒక సమిష్టి నాయకత్వం కోరుకుంటారు, ఒక మంచి గట్టి ఫోకస్ కోరుకుంటారు. అది తెలంగాణ ప్రజలు మీ నుంచి ఆశిస్తుంది అని చెప్పక తప్పదు. ఎస్. సో మీ ముగ్గురి అమూల్యమైన సమయం మాకు కేటాయించి తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి విషయాలు మాతో మ్యాగ్నెటీతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.